ఏపీలో ఏపీలో ఏప్రిల్ నుంచి ఇచ్చే రేషన్ పంపిణీలో మరొక శుభవార్త అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం. సో, ఏప్రిల్ నుంచి అందించే రేషన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సరుకులు అయితే ఇస్తుందన్నమాట. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కేవలం అరకొరగా బియ్యం, పంచదారతో సరిపెట్టుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అధికారికంగా ఏప్రిల్ నుంచి ఇచ్చే రేషన్ పంపిణీలో మాత్రం అన్ని సరుకులు అందిస్తామని చెప్పేసి ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఏపీలో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు. రేషన్ పంపిణీలు అన్ని సరుకులు అందిస్తారనే ఆలోచనలో అందరూ ఉన్నారు. ఒకప్పుడు కందిపప్పు, ఇలా ఆయిల్ ప్యాకెట్ కూడా ఇచ్చేవారనమాట. అయితే పాత ప్రభుత్వం బియ్యానికే పరిమితం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం సైతం అన్ని సరుకులు పెంచుతుందనుకుంటే వారు కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చారనమాట. తూతూ మంత్రంగా ఒక నెలకు మాత్రం కందిపప్పు ఇచ్చి తర్వాత అయితే మానేశారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నుంచి అన్ని వస్తువులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో, ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఏపీలో ఉచిత రేషన్ ఏదైతే ఉందో అందులో కందిపప్పు ఇలా వీటితో పాటు మరికొన్ని సరుకులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో, ఇది మనకు అఫీషియల్గా వచ్చిన అప్డేట్ గవర్నమెంట్ నుంచి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో